ఈ పోల్స్ ఏ రకంగా ఉండిపోతున్నాయి, వివిధ సర్వేలు ఎలాంటి రిజల్ట్స్ చూపిస్తున్నాయి? మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. ఎగ్జిట్ పోల్స్ సమయం ఆసన్నమైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ అయిన తర్వాత చాలా సమయం ఎగ్జిట్ పోల్స్కి. సో ఆ సమయం మన ముందుంది. ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నరాల తెగే ఉత్కంఠతో ఉన్నారు కోట్లాది మంది ప్రజలందరూ. మరి ప్రజలకంటే ఉత్కంఠ ఉంటుంది, అదే సమయంలో ఓట్లు వేసింది ప్రజలు కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ కూడా ఉంటుంది. ఇదంతా బుర్రలు వాళ్ళు కొట్టుకుంటున్నారు, మేము ఎక్కువ మంది ఓట్లు వేయలేదు అని వాళ్ళు ఇదవుతూ ఉంటారు. ఎగ్జిట్ పోల్ అనేది క్రమంగా మన దేశంలో అదొక పద్ధతిగా స్థిరపడింది పశ్చిమ నుంచి వచ్చి. ఇందులో ఎక్కువ భాగం అంటే మామూలు సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా వస్తూ ఉంటాయి, బట్ ఎగ్జాక్ట్గా మాత్రం ఉండవు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు 2019లో కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు కూడా ఫిగర్స్లో 20-15 అట్లా తేడాలు ఉన్నాయి. ఒక కాస్త ఇప్పుడు అది కాకుండా టైట్ ఫైట్ అయినప్పుడు కనుక అదే తేడా వస్తే మొత్తం రిజల్ట్ మారిపోతుంది. టైట్ ఇప్పుడు ఉదాహరణకు పోటాపోటీగా ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు వాళ్ళకి 90+ వీళ్ళకి 90+ అంటారు అనుకోండి. ఇందులో ఎవరికి ఒక 5-6 తగ్గితే అక్కడ ఫలితం కాస్త మారిపోయే ఒక పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కొంచెం ఎక్కువ టెన్షన్గా ఉంది. ఇంకో పెద్ద విషయం ఏమంటే జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్ మీద చర్చల్లో మేము పాల్గొనబోము, వీటి ద్వారా లేనిపోయిన టెన్షన్ స్పెక్యులేషన్స్ పెంచడం తప్ప ఏం ఉపయోగం లేదని వాళ్ళు ప్రకటించారు. కౌంటింగ్ అప్పుడు వస్తాం కానీ ఇప్పుడు మేము రాము అని. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఊరికేదో ఊకదంపుడుగా తెప్పిస్తున్నారు. సర్వేల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, ఎగ్జిట్ పోల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదో కొత్త వాదన ఇది. ఎగ్జిట్ పోల్లో గెలిస్తే ఏమవుతుంది, కొయ్యగుర్రం ఎక్కి స్వారీ చేసినట్టే. కానీ అంత అనుమానం. ఇప్పుడు ఇంకో పావు గంటలో ఆరామస్తాం తన సర్వే అన్నారు, కొంతమంది విడుదల చేశారు. మీ దగ్గర కొన్ని ఉన్నాయి, నా దగ్గర ఒక 5-6 ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు లోక్సభది కూడా అయింది కాబట్టి తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల సర్వేలు కూడా నెమ్మదిగా అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు 6:30కు ప్రక్రియ మొదలవుతుంది, ఇంకా పూర్తిగా ప్రకటించవచ్చు అప్పటి నుంచి. సరే, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? గతాన్ని జస్ట్ మీకు ఒక్క 1 మినిట్లో నేను చెప్పేస్తాను. తెలుగుదేశం పార్టీకి 2014లో 57.5% ఓట్లతో సుమారు 106 స్థానాలు వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. బీజేపీ 2.9 కలిపి. అలాగే వైఎస్ఆర్సీపీకి 38.6% వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. 67 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇతరులు 1% వచ్చింది, 2 సీట్లు గెలుచుకున్నారు. 2019 విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి 39.17% ఓట్లతో 23 సీట్లు వాళ్ళు కైవసం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ 49.95%తో 151 సీట్లు గెలుచుకోవడం జరిగింది. జనసేన 5.53%తో 1 సీటు గెలుచుకుంది. ఇతరులు 5.35%తో 1 సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి. ఈసారి పోలింగ్ శాతం ఎక్కువైంది. ఇది అందరిలో పెరుగుతున్న ఉత్కంఠ. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండొచ్చు అని ఒక ఫిలాసఫీ. అలా ఏం లేదు, ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు పెరిగినప్పుడే గెలిచారని చెప్పేటటువంటి థియరీ కూడా ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏమి అంచనాకు రాలేం. కానీ మీరు ఒక ఓట్ల చీలిక నివారించడం అన్నది చాలా ముఖ్యమవుతుంది. సాలిడ్గా ఓట్లు పడడం. మీరు చూడండి, 2014లో వైసీపీ 38% ఓట్లతో 38 ఓట్ల శాతంతో 67 స్థానాలు తెచ్చుకుంది. అదే మీరు తెలుగుదేశం పార్టీని చూస్తే 39% ఓట్లతో 23 సీట్లే తెచ్చుకుంది. అంటే 3 రెట్లు ఎక్కువ, 67 సీట్లు వచ్చాయి. 39 1%, 38 అంటే 1% తేడాతో వైసీపీకి 2014లో అధికారం రాలేదు, కానీ 67 స్థానాలు వచ్చాయి. అంటే మన ఓటింగ్ సిస్టంలో శాతం అనేది ఊరికే బ్రాడ్గా ఒక లెక్క తప్ప మనది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అనే పద్ధతి. అంటే విన్నర్ టేక్స్ ఆల్ అంటారు. ఒక్క ఓటు ఎక్కువ వస్తే కూడా వాడికి మొత్తం ఓట్లు విజయం అంతా వాడికే లభిస్తుంది. కాబట్టి దీన్నే బల్క్ ఓటింగ్ అని, లేకపోతే ప్లూరాలిటీ ఇన్ ఓటింగ్ అని అంటుంటారు. ఈ పద్ధతిలో ఏంటంటే ఓట్ల శాతం అనే దాన్ని బట్టి కూడా మనం చెప్పలేం. నీకు ఒక చోట 1,00,000 ఓట్ల మెజారిటీ